హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విటీఎస్ ఛానల్. సో ఈ రోజు కూడా మనం పర్సెంటేజ్ నేర్చుకోబోతున్నాం. నేను స్టాప్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఒక సమ్స్ ఇచ్చాను, ఒక 7 సమ్స్ కావాలా ఇచ్చాను మీకు. అది షార్ట్లో పెట్టాను, చాలా మందికి క్లియర్ చేయమన్నా. ఎవరైనా చేసిన వాళ్ళు, సాల్వ్ చేసిన వాళ్ళు ఉంటే ఈరోజు ఈ ఫుల్ వీడియోలో నేను సాల్వ్ చేసే వే చూస్తే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంత ఈజీ వేలో చెప్పుకుంటున్నాము. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయొద్దు. సో ఈరోజు మోడల్ 4 చెప్పబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ 35% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 175 దెన్ ఫైండ్ అ నెంబర్. 35% అంటే 175. ఇప్పుడు ఒక నెంబర్ కనుక్కోవాలి. సో ఫుల్ పార్ట్ అనేది మనకి తెలియకపోతే, ఇప్పుడు మ్యాథ్స్ సమ్స్లో మనకి ఏదైనా ఒక వాల్యూ తెలియకపోతే ఎక్స్ అని తీసుకుంటాం. సో ఇక్కడ 100 అని తీసుకోవాలి, ఎందుకంటే పర్సెంటేజ్ ఎంతకి ఈక్వల్, 100కి. సో ఫుల్ పార్ట్ అంటే ఒక 100 అని, కనుక ఇక్కడ 100 తీసుకున్నాం. 35 దీనికి ఈక్వల్ అయితే 100%కి ఎంత ఈక్వల్ అవుద్ది, ఎంత వాల్యూ, ఎంత నెంబర్ ఈక్వల్ అవుద్ది అని తీసుకుంటాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 5 7 520 7 1 725. సో దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చింది ఆన్సర్. మోడల్ 5కి వచ్చేసరికి, ఏ కాంట్రాక్టర్ హ్యాస్ సమ్ అమౌంట్ ఇఫ్ హీ స్పెండ్ 10% ఆన్ రా మెటీరియల్, 20% ఆన్ బిల్డింగ్స్, 30% ఆన్ మిషనరీ. ఇఫ్ ₹8,000 is left with him. Find the amount invested on machinery. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఒక కాంట్రాక్టర్ దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ ఏమో మనకు తెలియదు. సో తెలియకపోతే ఏమని తీసుకోవాలి, 100 అని తీసుకోవాలి. సో 100%, తెలియకపోతే 100 అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అతను ఎంత స్పెండ్ చేశారు, ఇందులోనే 10% రా మెటీరియల్ మీద స్పెండ్ చేశారు, 20% బిల్డింగ్స్ మీద, 30% మిషనరీ మీద. ఈ 100లోనే స్పెండ్ చేశారంటే దాని నుంచి డిడక్ట్ అయిపోతాయి, సో మైనస్ అయిపోతాయి. కనుక మైనస్ చేద్దాం. 20%, 30%. సో 100% నుంచి 10%, 20%, 30% మైనస్ అయిపోయాయి, ఖర్చులు అయిపోయాయి. సో ఇంకా అతని దగ్గర 8,000 మిగిలింది. ఇది పర్సెంటేజ్లో చెప్పలే, ఇది రూపీస్లో చెప్పారు, ఇవన్నీ పర్సెంటేజ్లో చెప్పారు. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, ఇంత అమౌంట్ మిగిలిందంటే పర్సెంటేజ్లో ఎంత మిగిలి ఉంటుంది, 60 పోతే 40 మిగులుతుంది. సో 40% మిగిలింది. సో అమౌంట్స్లో ఎంత మిగిలింది, 8,000. సో 40%కి ఎంత ఈక్వల్ అయ్యింది, 8,000 ఈక్వల్ అయ్యింది. కనుక ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆన్ మిషనరీ మీద ఎంత పెట్టారు అనేది కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, టోటల్ అమౌంట్ అడగలేదు, మిషనరీ మీద ఎంత అన్నారు. మిషనరీ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు, 30%. సో 30, దీనికి ఎంత చేశారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 30% ఇంటూ 800/40. ఇక పర్సెంటేజ్ సింబల్ ఏ అవసరం లేదు. సో దీని క్రాస్ మల్టిప్లికేషన్ కదా, 0 0 కట్ అయ్యింది. 2 2s 4, 2 4s 8, 2 1s 2 2s. సో ఎంత ఆన్సర్, 6,000 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆ క్వశ్చన్ లాగే చెప్పారు కానీ నేను మార్చుతాను. ఇక్కడ ఫైండ్ ద టోటల్ అమౌంట్ అని వేస్తా, ఇన్వెస్టెడ్ మిషనరీ తీసేస్తా. సో ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఒక్కదాని అమౌంట్ అడిగారు, ఇక్కడ అలా కాదు, టోటల్ అమౌంట్ అడిగారు. సో ఇది చేద్దాం, ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఎంత తీసుకుంటాం, మనకి ఫుల్ అంటే మనకి ఎంత దాంట్లో స్పెండ్ చేశారో తెలియదు, కనుక 100 అని తీస్తాం. ఇందులో వాళ్ళు ఎంత స్పెండ్ చేశారు, ఇందులో నుంచే 20%, 25%, ఇంకా 30%. ఈ 100లో నుంచి, అంటే 100 మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అమౌంట్ తెలియనప్పుడు 100 తీసుకున్నాం కనుక 100%లో నుంచే ఈ పర్సెంటేజెస్ అన్నీ మైనస్ చేశారు. సో ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత అవుద్ది, 75 పోగా మనకి ఇంకా 25 మిగులుతుంది. ఇదంతా కలిపి 75 అనేది 100లో పోయింది, అంటే ఖర్చు పెట్టేశారు. ఇంకా 25 మిగిలింది. సో 25 మిగిలిన దానికి కదా 12,50,000 అనేది అతని దగ్గర ఉన్న అమౌంట్. సో అతని దగ్గర ఉన్న పర్సెంటేజ్ 25. దీనికి ఈక్వల్ ఎంత, 12,50,000. సో దీనికి ఈక్వల్. ఇప్పుడు మనకి ఫుల్ అమౌంట్ కావాలి, ఎందులో ఉంది కాదు, ఒక్కొక్క మెటీరియల్లో నుంచి అడగలేదు, ఫుల్ అమౌంట్ అడిగారు కనుక ఫుల్ ఎంత, 100. ఎంత అవుద్ది అంటే ఫుల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్కి పర్సెంటేజ్కి ఎంత అమౌంట్ అనేది అడిగారు. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసే మెథడ్ కదా.
దీనికి కట్ చేసుకుందాం. 25, 5 5 25, 5 20 100, 5 1 5 4. సో దీన్ని మనం చేసుకోవాలి. ఇక్కడ చేస్తున్నా. 4 into 12,50,000 దీన్ని ఇంటూ చేసుకుంటే ఆన్సర్ 50 lakhs అనేది వస్తుంది. సో ఆన్సర్ ఎంత 50 lakhs. నెక్స్ట్ అనేది ఏ పర్సన్ స్పెండ్ 10% ఆన్ రా మెటీరియల్ ఇన్ ద రిమైనింగ్ 50% ఆఫ్ మెషినరీ అమౌంట్ లెఫ్ట్ విత్ హిమ్ 5,40,000 దెన్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఒక అమౌంట్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో ఒక అమౌంట్లో ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేశాక మిగిలిన దాంట్లో నుంచి ఇంకో ప్లేస్లో ఇన్వెస్ట్ చేశారు కనుక డిఫరెన్స్ వస్తుంది. దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు సేమ్ 100% తీసుకుందాం. ఇందులో నుంచి 10% రా మెటీరియల్ తీస్తాం. 100లో 10% తీస్తే 90% ఉంటుంది. సో 90% బై 100, 90/100. సో ఇంకా ఉన్న దాంట్లో 50% తీయాలి. సో 100లో 50% తీస్తే ఎంత 50. సో 50/100 ఉన్న దాంట్లో ఇది తీయాలి కనుక ఇంటూ వేసుకొని ఇచ్చేస్తాం. సో దాని ఫార్ములా ఇలాగా, అంటే టోటల్ వాల్యూని వేసుకొని ఇచ్చిన దాన్ని 100లో నుంచి మైనస్ చేసి వచ్చిన దాన్ని ఇలాగ వేసుకోవాలి. అంటే 10 మైనస్ చేసాం కనుక 90 వచ్చింది. 90ని ఇలా వేసుకున్నాను 90/100. మళ్ళీ ఇంటూ వేసుకొని మళ్ళీ రిమైనింగ్ ఎంత ఉంది 50% ఉంది, అది తీసేయాలి. 100లో 15 తీసేస్తే మళ్ళీ రిమైనింగ్ 50 మిగులుతుంది. దాన్ని ఇలా వేసుకోవాలి 50/100. సో ఇలా ఈ ఫార్ములా వచ్చేది దేనికి, ఒక అమౌంట్ ఇచ్చి అందులో సగం అమౌంట్ తీసాక రిమైనింగ్ ఉన్న దాంట్లో నుంచి ఇంకో అమౌంట్ తీయాలి. సో అలా అయితే ఈ ఫార్ములా వస్తుంది. సో ఇప్పుడు కట్ చేద్దాం. 100 ఇంటూ వస్తుంది. 100 కట్ అయిపోయాయి. 0 0 0 0. సో ఎంత మిగులుతుంది 45. 9 5 45. సో 45 వాల్యూ ఎంత, 45 అనేది మిగిలిన పర్సెంటేజ్. సో 45% అనేది ఎంత అమౌంట్, 45%కి ఇంత అమౌంట్. సో ఇది ఏమని అడిగారు, టోటల్ ఇన్వెస్ట్మెంట్కి ఎంత అమౌంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 100, దీనికి ఎంత అమౌంట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 100 into 5,40,000 by 45 వేసుకుంటే ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఎంత 5 9 45, 5 20 100. సో 3 3 9, 3 18 మళ్ళీ 1 3 6 20 into 60,000. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 12 lakhs వచ్చింది. సో గైస్ ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఏ స్టెప్ అయినా డౌట్ ఉంటే ప్లీజ్ మళ్ళీ రీప్లే చేసి వినండి, అర్థమవుద్ది. అందుకే ప్రాక్టీస్ చేస్తే మీకు అంటే రీప్లే చేయాల్సిన అవసరం ఉండదు. నాకన్నా ముందు మీరే సమ్స్ చేసేస్తారు కనుక నేను క్లాస్ చెప్పింది వినేసి వదిలేసే కన్నా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్.